హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేశానో తెలుసా? ఎగ్ మసాలా కారం దోశ చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. ఒక్కసారి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా వచ్చింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. అలా అయితే మనకి స్మూత్గా వస్తుంది. క్రిస్పీగా కావాలనుకుంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. నాకు స్మూత్గా కావాలి కాబట్టి నేను 2 గ్లాసులు బియ్యం వేస్తాను. మనం మిక్సీ చేసుకున్నప్పుడు ఇలా వస్తే సరిపోతుంది. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మధ్యలో చెప్తాను నేను. అట్ల రేకు బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా దోశ వేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని అలా వేసుకుంటే మనకి కారంది బాగా జరుగుతుంది. ఈ మసాలా తయారు చేశాను కదా, అది వేసుకొని దాని మీద ఆనియన్స్, చిల్లీస్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఎగ్ తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకైతే సింగిల్ ఎగ్తో అయితే కారం బాగుంటుంది. పిల్లలు ఇంత కారం తినరు కాబట్టి 2 ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం మసాలా వేసుకున్నాం కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పచ్చికారం తీసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని అప్పుడు ఆ దోశ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్ట్గా వస్తుంది ఆ విధంగా వేసుకుంటే. ఇది డబుల్ ఎగ్ వేస్తున్నాను. డబుల్ ఎగ్ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి కారం ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళు, మసాలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా డబుల్ ఎగ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అట్ల రేకు బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. కానీ మసాలాలన్నీ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. అలా అయితేనే మనకి అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇలా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా బాగా కాలాలి. కాలితేనే బాగుంటుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఎగ్ మసాలా కారం దోశ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న తయారు చేసుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడితో ఈ దోశ తింటే ఉందండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు వీడియోలో ఉంది, ఒకసారి చూడండి.